Hey everyone, welcome back to 30 days 30 trending craft challenge డే 4. డే 4 కోసం నేను క్రియేట్ చేశాను 3D సన్ రైజ్ ఆర్ట్ ఫ్రేమ్. మార్నింగ్ సన్ రైజ్ గ్లో, ఈవినింగ్ సన్సెట్ వైబ్ రెండింటిని కలిపి ఒక ఫ్రేమ్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీనికోసం మనకి ఒక ఫ్రేమ్ కావాలి. యాజ్ యూజువల్ మన దగ్గర ఫ్రేమ్ ఉండదు కాబట్టి మనమే క్రియేట్ చేద్దాం. నా దగ్గర ఇలాంటి చాక్లెట్ బాక్స్ ఉంది. నేనైతే ఇది యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇలాంటి ఫ్రేమ్ డిఐవై చేశాను. దాని లింక్ కింద ఇస్తాను. మీకు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒక సన్ రైజ్ పెయింటింగ్ వేసుకోవాలి. కానీ దానిలో సన్ ఉండకూడదు. సన్ని మనం ఎక్స్టర్నల్‌గా క్రియేట్ చేద్దాం. ఇంకో బ్లాక్ A4 షీట్‌ని తీసుకొని కొంచెం అనీవెన్‌గా హిల్స్‌లా కట్ చేసుకోవాలి. అది పెయింటింగ్ పేపర్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. అప్పుడు లైట్ షేడింగ్‌లో హిల్స్‌లా కనిపిస్తుంది. దివాళీకి మనకి మిగిలిపోయిన ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని పైన పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. లోపల లైట్ పార్ట్ ఉంటది కదా! అది కావాలి మనకి. ఇప్పుడు కార్డ్‌బోర్డ్‌ని తీసుకొని ఈ క్యాండిల్ పార్ట్‌ని కార్డ్‌బోర్డ్‌కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఫ్రేమ్‌లా కనిపించేదానికి ఒక ట్రాన్స్‌పరెంట్ షీట్ స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత మనం వేసుకున్న పెయింటింగ్‌ని దాంట్లో పెట్టుకోవాలి. కార్డ్‌బోర్డ్ సైడ్స్‌కి ప్లాస్టిక్ స్ట్రాతో స్టిక్ చేసుకొని, దానిలో వుడెన్ స్టిక్స్ పెట్టుకోవాలి. పెద్దగా ఉండేవి తీసుకొని ఫ్రేమ్‌కి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కార్డ్‌బోర్డ్‌కి పైన, కింద ఇలా థ్రెడ్స్ కట్టుకుంటే కార్డ్‌బోర్డ్‌ని కిందకి, పైకి ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఉంటాయి. పైన ఇలాగా బాబిన్ లాంటిది అటాచ్ చేసుకుంటే థ్రెడ్ మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అంతే, ఇట్స్ డన్. ఇప్పుడు మన ఫ్రేమ్‌ని కలర్ చేసుకుందాం. యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసి కలర్ చేశాను. లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ సహజం. సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ లాగా. సో, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ 3D ఆర్ట్ ఫ్రేమ్ మీకెలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.